అల్లర్లపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సంక్రాంతి అప్పుడు లొల్లి మొదలైతే గల్లీ పంచాయతీ అని ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి అల్లర్లు పెరిగినాయి, రిపీటెడ్గా దాడులు జరిగినాయి, హిందువుల మీద భౌతికమైనటువంటి దాడులు పెరిగిపోయినాయి. ఆఖరికి పోయినసారి మొదటిసారి గొడవలైతే సిద్ధు అనే ఒక జర్నలిస్ట్ మీద కేసులు పెట్టారు. కేసులతో ఏమైతే లేదని రెండోసారి గొడవలైతే ఏకంగా జర్నలిస్టు మిత్రుల్ని విచక్షణారహితంగా పొడిచింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా బైన్సాలో విఫలమైంది. ఒక వర్గం ప్రజల కొమ్ము కాస్తుంది. కాబట్టి వెంటనే ఒక సిట్టింగ్ న్యాయమూర్తి చేత దీని మీద విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. హైకోర్టు న్యాయమూర్తులకు కూడా నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, చాలా చిన్న చిన్న విషయాల మీద సుమోటోగా స్పందించేటువంటి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం బైన్సా అల్లర్ల మీద వెంటనే స్పందించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న పొద్దున జర్నలిస్టు మిత్రుల మీద ఎనలేని ప్రేమ ఉల్కబోసిన కేటీఆర్ గారు పొద్దుకి బైన్సాలో జర్నలిస్టుల మీద దాడులు జరిగి ప్రాణాపాయ స్థితిలలో ఉండి హైదరాబాద్కు తెచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెడితే గాయపడిన వాళ్ళకి కనీసం ట్రీట్మెంట్ ఇస్తామనే భరోసా కూడా ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటు. పొద్దుగాల లచ్చ ఇచ్చి జర్నలిస్టుల కోసం ఏదో చేస్తూ ఉన్నాం అని చెప్పి కాకమ్మ కబూర్లు చెప్పిన కేటీఆర్ గారు బైన్సాలో జర్నలిస్టుల మీద దాడులు జరిగితే ఎందుకు మాట్లాడట్లేదో ఒక్కసారి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఉద్యోగ సంఘాల నాయకులు మీ ప్రమోషన్ల కోసం, మీ ఆస్తుల పరిరక్షణ కోసం లక్షలాదిగా ఉన్నటువంటి ఉద్యోగుల వేతనాలను, ఉద్యోగుల ఇంక్రిమెంట్లని పనంగా పెట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మీ స్వప్రయోజనాల కోసమే మీ సంఘాలని ముఖ్యమంత్రి దగ్గర తాకట్టు పెట్టిందని మేము భావిస్తూ ఉన్నాం. ఉద్యోగులంతా భారతీయ జనతా పార్టీ వెనకాలంటే సంఘాల నాయకులు మాత్రం స్వప్రయోజనాల కోసం టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇది బాధాకరం. హక్కుల కోసం పోరాడండి, మేము కూడా మీతో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులకి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి మా ఇద్దరు అభ్యర్థులు గత 4 దశాబ్దాలుగా గెలిచినా ఓడినా నమ్మిన సిద్ధాంతం కోసం, దేశం కోసం, పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు గారిని, ప్రేమేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లేసి మార్చి 14న జరిగేటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను.